అందరికీ నమస్తే అండి. నానివేషన నువ్వు కరెక్ట్ మీ అమ్మ, మీ నాయన పుట్టుంటే భారతదేశం గురించి ఇట్లా మాట్లాడేటోనివైతే నువ్వు కాదు. ఒక క్రిస్టియన్ అయ్యుండి హిందూ దేవతలనంటే నాకెంతో కోపం వస్తుంది. నువ్వు అసలు ఏం మనిషివిరా? ఏం మాట్లాడుతున్నావు? ఏం నేర్పుతున్నావు నువ్వు సొసైటీకి? భారతదేశంలో పుట్టి పెరిగి, భారతదేశంలో నువ్వు పెరిగినోనివి. భారతదేశం గురించి నువ్వు గొప్పతనం చెప్పడం పోయి, పక్క దేశాలకు పోయి వాంది పట్టుకొని, వాంది ఏలాడబడుకుంటా భారతదేశాన్ని అవమానిస్తావా నువ్వు? నువ్వు అనసూయ బట్టలు కట్టుకోరు, ఇప్పేసుకొని తిరిగిరి, నష్టం ఏం లేదు. కప్పుకోవడం కదా, ఇప్పుకోరి, మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే అనసూయకు ఒంటి మీద గుడ్డాగదు, నీకేమో నువ్వు అసలు నీకు నోరే సక్కరాదు మాట్లాడనికే. భారతదేశం గురించి అంత నీచంగా మాట్లాడతావా? ఏం నేర్పిస్తారు నువ్వు అనసూయ? సొసైటీకి ఏం నేర్పిస్తారు? సిగ్గుందా కొంచెమైనా? నీ వల్ల కానీ అనసూయ వల్ల కానీ 10 మంది మారాలి. మీ వల్ల 10 మంది పనికిరాని ఎదవలు కావద్దు. అసలు నీకు సపోర్ట్ చేసి నా చెత్త నా ముండగొడుకులకి చెప్పు తీసుకొని కొట్టాలి. నీలాంటి దళిద్రులకి, నీలాంటి పనికిరాని ముండగొడుకులకి మీకు సపోర్ట్ చేసినందు. ఇప్పుకొని తిరుగురి, అనసూయకి మొత్తం ఇప్పుకొని తిరగమని ఇబ్బంది ఏం లేదు. చూసేటోళ్ళు చూస్తారు. కానీ నీతో పాటు నీ అమ్మని, నీ అక్కని, నీ చెల్లెని కూడా అట్లా నిప్పుకొని తిరగమంటారా బట్టలు చూద్దాము. భారతదేశం గురించి నీచంగా మాట్లాడతావా? ముండగొడక ఎవరు ఏం సంస్కారం నేర్పించరా నీకు మీ అమ్మ మీ నాయన? బుద్ధి ఉండే మాట్లాడినావు అసలు కొంచెమైనా?